హర్యానాలో ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తున్నాయి ఫలితాలు. క్షణక్షణానికి కూడా ఇక్కడ ట్రెండ్ మారుతోంది. సో ఉదయం మొదట మనం చూసినప్పుడు తొలి 2 గంటల సమయంలో అటు పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, మొదటి 2 రౌండ్స్ లో కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా లీడ్ కనిపించింది. అయితే క్రమంగా ఓట్ల లెక్కింపు పెరుగుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పుంజుకుంటోంది. దాదాపుగా 48 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం లీడ్ లో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ 35 నుంచి కూడా 38 స్థానాలకు పరిమితం అవుతున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా మనం చూస్తే, ముఖ్యంగా హర్యానాలో ఉన్నటువంటి కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొంత లీడ్ కనిపిస్తోంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ భారతీయ జనతా పార్టీ ఆధిక్యం చూపుతోంది. సో ప్రధానంగా హ్యాట్రిక్ విజయం సాధించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రయత్నం చేసింది. కానీ పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కొంత వ్యతిరేకంగా కనిపించాయి. ఇటు రైతు సంబంధించినటువంటి చట్టాలు, దాని తర్వాత నెలకొన్నటువంటి ఆందోళనలు, వాటి యొక్క ప్రభావం కావచ్చు, తర్వాత అగ్నివీర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఖచ్చితంగా ఈ అంశం కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అని మాత్రం భావిస్తూ వచ్చారు. సో ప్రస్తుతం వాటన్నిటికీ మాత్రం తలకిందులు చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా హర్యానాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సొంతగా అవసరమైనటువంటి నంబర్స్ ను సాధించడమే కాదు, స్పష్టంగా ఈసారి తమ యొక్క ఆధిక్యాన్ని చూపబోతోందని మాత్రం మనం ప్రతి ఆల్మోస్ట్ అనేక రకాల ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే అంశం కనిపించింది. కానీ అందుకు భిన్నమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మాత్రం నెలకొంది. ఇక చివరి వరకు చూడాలి ఫలితాలు ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేకపోతే మార్పు ఉంటుందా అనేది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయంలో మాత్రం ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేవలం 25 నుంచి 28 స్థానాల్లో మాత్రమే లీడ్ కనబరుస్తోంది. మిగిలినటువంటి దాదాపుగా 48 స్థానాలకు పైగా కూడా నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ కేవలం 3 స్థానాలకి పరిమితమైంది. ఇతరులు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలోని విజయం సాధించే దిశగా దాదాపు 10 స్థానాలకు పైగా ఇతరులు గెలిచేటువంటి అవకాశాలు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. మొత్తానికైతే మాత్రం ఇటు కాంగ్రెస్ కూటమి జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తుంటే, హర్యానాలో అయితే మాత్రం ఫలితాలు చాలా ఉత్కంఠ కలిగిస్తున్నాయి. చివరి వరకు ఏ రకంగా ట్రెండ్ కొనసాగబోతోంది అనేది మాత్రం చూడాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత ఇక్కడ వస్తున్న ఫలితాలపైన టెన్షన్ ఉంది అనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్య నేతలను కూడా అక్కడికి పంపుతున్నారు. ఏదైతే విజయం సాధించేందుకు లీడ్లో ఉన్నటువంటి అభ్యర్థులను కూడా టచ్లోకి వెళ్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ పరంగా చూస్తే గతంలో కూడా కేవలం 9 స్థానాలతో ఇక్కడ అధికారాన్ని కోల్పోయారు. ఈసారి కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందా లేకపోతే ఏం చేయాలనే దానిపైన కూడా కాంగ్రెస్ అయితే మాత్రం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఫలితాలు మాత్రం హర్యానాలో ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తోంది. సో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలపైన మినిట్ టు మినిట్ ఏబిఎన్ మీకు